హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మణికంఠ శక్తి టీంకి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చాడా, దెబ్బ అదుర్స్ అనిపించాడా అన్నది ఒకటి కమెంట్ చేయండి. ఇంకొకటి, ఇమిటేషన్ గేమ్లో పేరుకి ఇమిటేషన్ గేమ్ అయినా ఒక్కోసారి ఏంటంటే మనం చెప్పాలనుకుని ఫేస్ టు ఫేస్ చెప్పలేము. అదే ఇమిటేషన్ గేమ్ అయితే ఏదేం చెప్పచ్చు, అది గేమ్ లెక్క ఉండిపోద్ది కదా. సో ఈ ఇమిటేషన్ గేమ్లో ఒకరి మీద కోపంతో ఒకరు తీర్చుకున్నారా? అసలు ప్రేరణ ఏంటండి బాబా యాక్టింగ్, అసలు మణికంఠది సూపర్ అనిపించింది అసలు. ఆ తర్వాత నబీల్ అసలు ఎక్స్ట్రాడినరీ. నబీల్ చూసారా మీరు? నబీల్లో ఎన్ని యాంగిల్స్ కనిపిస్తున్నాయో డే బై డే. సో నబీల్ ఏం ఆడతాడు, మాట్లాడటం తెలియదు అన్న వాళ్ళకి నబీల్ ఫిజికల్ గేమ్స్ ఆడుతున్నాడు, పెర్ఫామ్ చేస్తున్నాడు. హీజ్ ఏ పెర్ఫార్మర్. ఈరోజు దాన్ని బట్టి ఈజ్ అన్ ఎంటర్టైనర్ కూడా. పెర్ఫార్మర్ అండ్ ఎంటర్టైనర్ సూపర్ చేశాడు. ఇంకా సోనియా గురించి నాకు ఎందుకో కొంచెం ఓవర్ బోర్డ్ అయినట్టు అనిపించింది. వాళ్ళకి కొంచెం సోనియా ముఖ కవలికలు చూస్తే కొంచెం ఫీల్ అయినట్టే అనిపించింది. బట్ లాస్ట్లో ఒక మాట అంటే ఎపిసోడ్ అయిపోయేటప్పుడు మణికంఠతో, అరే మీరు అందరూ నా గురించి చేస్తున్నారు, మా ముగ్గురు గురించి చేస్తున్నారు అంటే మేము ముగ్గురు మంచి ఎంటర్టైనర్స్ కదా అన్నట్టు. అంటే మణికంఠ ఏమంటా అంటే, నా దృష్టిలో ప్రేరణ నబీల్ మంచి ఎంటర్టైనర్స్ అంటాడు. మణికంఠని ఇమిటేట్ చేసేటప్పుడు కూడా ఆయన నవ్వుతున్నాడు చూశారు అసలు. అది చాలా బాగా అనిపించింది. అంటే నా కెరీర్ ఇది, నా కెరీర్ బయటికి వెళ్తే చాలా ఉంది. ఆ విగ్గు అప్పుడు ఇది హెయిరా విగ్గా సార్ అని అడుగుతాడు. ఇంకా ప్రేరణ స్టార్ట్ చేస్తుందయ్యా, మామూలు రచ్చ కాదు అసలు. ప్రేరణ నబీల్ నిజంగా సూపర్ చేశారు. ప్రేరణ ఈక్వల్లీ గుడ్ నబీల్కి. బట్ ఆదిత్య ఓం ఇమిటేషన్ అనేది వేరే లెవెల్ చేశాడు కాబట్టి నబీల్కి బెస్ట్ పర్ఫార్మర్ ఇచ్చారు అందరూ. బట్ ప్రేరణ ఈజ్ ఈక్వల్లీ గుడ్ అనిపించింది. ఎస్, 1 by 1 ఉందాం. సో ఫస్ట్, మణికంఠ సూపర్ గేమ్ ఆడాడు శక్తి టీంతో ఎందుకు అనిపించిందంటే, ఇక్కడ చూసారా అదేదో ఉంటుంది కదా, పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోచమ్మ కొట్టిందని ఒక ప్రావెర్బ్ ఉంటుంది తెలుగులో. అలానే ఇక్కడ చూడండి, చివరికి మణికంఠ ఏదైతే అనుకున్నాడో అదే జరిగింది. మణికంఠ వాళ్ళ టీంలో కాంతారా టీంలో ఒకరిని తీయాల్సి వచ్చినప్పుడు, ఆ అవకాశం శక్తి టీంకి వచ్చినప్పుడు ఫస్ట్ చెప్పిన పేరు ఇతను సీత అండ్ ఆదిత్య. వాళ్ళు తెలుసు వాళ్ళు వీక్ అని, కానీ ఆదిత్య స్ట్రాంగ్ అని చెప్తాడు. కానీ ఆదిత్య వీక్ అని మణికంఠకు తెలుసు. ఆయన మాట అసలు చల్లనీరు. సరే అని చెప్పి వీళ్ళందరూ యునానిమస్గా నబీల్ అని వేస్తారు. ఇక్కడ చూడండి, మణికంఠ అనుకున్నదే జరిగింది. సో మణికంఠ ఆదిత్య అని ఏదైతే అనుకున్నాడో చివరికి ఆదిత్య నీ క్లాన్కి తెచ్చాడు, నబీల్ని అక్కడే ఉంచాడు. సో మణికంఠ ఆ టీంకి వెళ్ళిపోయాడు. నాకు వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ శక్తి టీం అనేవాళ్ళు ఒక మనిషి మన దగ్గరికి రావడానికి అస్సలు విల్లింగ్ చూపించడం లేదు. ఆ ఉన్న వాళ్ళు కూడా అసలు ఎందుకురా బాబు ఉంటున్నాం అన్నట్టు ఫీల్ అవుతున్నారంటే ఎంత వరస్ట్గా ఉన్నారు వాళ్ళు టువర్డ్స్ మిగిలిన కంటెస్టెంట్స్ మీద అనేది అర్థం చేసుకోవాలి. ఈరోజు ఒక కన్వర్జేషన్ ఉంటుంది యష్మీది నిఖిల్ తోటి. ఈ టాపిక్ వచ్చినప్పుడు, ఏది గోల్డెన్ బ్యాండ్ మనీకి వచ్చినప్పుడు ఎవరెవరు షిఫ్ట్ అవ్వాలి అన్నప్పుడు ఒక్కొక్కరొక్కరు మాట్లాడుకుంటారు కదా. యష్మి అంటది, నాకు అసలు ఉండబుద్ధి కావటం లేదు, మీ నిఖిల్ మీ ముగ్గురే మాట్లాడుకుంటుంటారు ఏ డెసిషన్ అయినా సరే, అట్లీస్ట్ ఆ పక్క టీంలో అయితే అన్నీ మాట్లాడుకుంటారని అంటూ చెబుతుంటాడు. నిఖిల్ నబీల్ దగ్గరికి వెళ్ళి, నువ్వు సూపర్ తోపు తురుము, మా దానికి రా, అసలు టాప్ 5లో ఉంటాం మనం అందరం అని చెప్పి అక్కడ చెప్పాడు. తర్వాత వచ్చామే, నేను ఎవరికి చెప్పాను అది ఇది అన్నట్టు అన్నాడు. సో నబీల్ దండం పెట్టాడు. అసలు మణికంఠని ఫస్ట్ నీకు ఛాన్స్ ఇస్తున్నాము, నువ్వు వేరే టీంకి వెళ్ళిపోవచ్చు అన్నప్పుడు చాలా హ్యాపీ. మణికంఠ వెళ్ళిపోయాడు. ఇక్కడ మణికంఠ చూడండి ఎంత తెలివిగా మాట్లాడాడు. మణికంఠ ఈజ్ ఎ గేమర్ యాక్చువల్లీ. సో ఎందుకు తెలివిగా మాట్లాడుతున్నా అంటే, మణికంఠ వెళ్ళిన విషయం వేరు. ఇక్కడ అసలు వీళ్ళు రచ్చ, అసలు వీళ్ళు ఎవరైనా నాకు నచ్చడం లేదు, అక్కడికి వెళ్తే ఫ్రీగా ఉండగలనన్న కాన్సెప్ట్ అయింది. కానీ ఆయన ఏం చెప్పాడు చూడు, సర్వైవల్ ఆఫ్ ది ఫిట్నెస్లో ఎలాగో నాకు అక్కడ ఛాన్స్ పోయింది కాబట్టి ఈ టీంకి వెళ్తే ఛాన్స్ ఉంటుంది కదా, వాళ్ళ మీద ఏమీ వేయకుండానే చివరికి ఏననుకున్న పేరు ఆదిత్యనే చేశాడు. ఇంకా యాజుజులు ఆదిత్య వాళ్ళ టీంకి ఆదిత్య రావడం అసలు వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు. కానీ ఆదిత్య ఏదో ఇష్టం ఉండిపోయినట్టు వాళ్ళు కూడా, పర్లేదండి చాలా బాగుందండి, అవును సోనియా గారు నేను మీ టీంలోకి వచ్చాను, నేను బెస్ట్ ఇస్తాను అని ఆయన అంటున్నాడు. సో మొత్తానికి మణికంఠ ఆదిత్యని పంపేటప్పుడు ఈ వీక్ మొత్తం మీద చేసింది ఆదిత్య అదే అని చెప్దాం అనుకున్నా ఫస్ట్. కానీ ఆయన ఈ ఇమిటేషన్ పెర్ఫార్మెన్స్లో సోనియా, నిఖిల్ అండ్ పృథ్వీ గురించి అందరూ అసలు అంటే ఏవైతే వాళ్ళు ముగ్గురు కలిసి ఉన్నప్పుడు ఫ్రెండ్లీ బాండ్ అని కొంతమంది అంటారు, కొంతమంది వేరే కనుకుంటారు, మొత్తం వాళ్ళు చేసి చూపించారు. ఇంకొకటి విష్ణుప్రియ, పృథ్వీ ఈ లవ్ వ్యవహారం కొంచెం చూపించారు. సో అట్లా ఎవరికి ఛాన్స్ వచ్చినప్పుడు అలా చూపించారు. ఇక్కడ మణికంఠ ఈ విషయంలో
బ్యాక్ టు మణికంఠ టాపిక్. ఎందుకు మంచిగా అనిపించిందంటే, ఆయన అనుకున్నది చేశాడు. స్వాబ్ కూడా వాళ్ళకి నచ్చనిది చేశాడు. వాళ్ళు కావాలనుకుంది ఎవరిని? నబీల్‌ని. మీరు నబీల్ ఎక్స్‌ప్రెషన్ చూడాలా మణికంఠ వచ్చినప్పుడు. "రే రే రే ప్లీజ్ రా! రే 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 వద్దురా" అంటున్నాడు. అందరికి భయమే ఆ టీమ్‌లోకి వెళ్ళటానికి. కొంచెమైనా అంటే వాళ్ళు దాన్ని కూడా పాజిటివ్‌గా తీసుకున్నారు. ఎక్స్‌ట్రార్డినరీ కదా మనం అన్నట్టు. సో, ఒక మనిషికి స్పేస్ ఇవ్వాలి. ఒక మనిషితో మాట్లాడాలి. ఒక లీడర్ కింద పనిచేయాలి అనుకున్నప్పుడు సో, ఇవన్నీ మ్యాటర్సే. అవి అర్థం కావట్లా. నిఖిల్ నిఖిల్ యాక్చువల్‌గా తెలివైనోడే గానీ ఆయన గేమ్ పోయింది. సో, ఇది జరిగింది. తర్వాత విష్ణుప్రియ వచ్చి తనతోటి మాట్లాడుతుంటే ఎవరితోటి పృథ్వీతోటి సోనియా ఒక మాట అంటది. "ఏరా ఆమెకు పడిపోతున్నట్టున్నారురా ఈడు" అన్నట్టు అంటది. అవును గదా! నాకు అలానే అనిపిస్తుంది అంటాడాయన. ఇంక ఆమె అన్నాక ఏమేమంటాడు అది కూడా అలాగనే అనిపిస్తుంది అన్నట్టు అంటాడు. మళ్ళా ఏమంటదంటే, అంటే ఓకేరా! ఓకే గానీ మాట్లాడినా ఓకే గానీ దానివల్ల ఇతని గేమ్ ఎఫెక్ట్ కాకూడదురా అంటుంది. ఈ ఈ మాట్లాడుకునే ఇద్దరు ఆల్రెడీ నిఖిల్ గేమ్ ఎఫెక్ట్ అయిపోయింది సోనియా వల్ల. మళ్ళా వేరే వాళ్ళ గేమ్ ఎఫెక్ట్ అయితే వీళ్ళు మాట్లాడుకోవటం. చాలా ఫన్నీగా ఉంటాయి అసలు వీళ్ళ కన్వర్జేషన్స్. వీళ్ళిద్దరి కన్వర్జేషన్స్ గాని చూస్తుంటే వీళ్ళ గురించే వీళ్ళు మాట్లాడుకుంటున్నారేంది అనిపిస్తుంది ఒక్కోసారి నాకు. అరే! ఈ ఈ ఈ టాపిక్ వీళ్ళ గురించే కదా వీళ్ళు మాట్లాడుకుంటుంది పక్కోళ్ళు అంటారేంటి మీకు ఎప్పుడైనా అనిపించిందో లేదో? చాలా సందర్భాల్లో సోనియా అనే మాటలు అరే ఏంటి ఈమె గురించి ఏమని అనుకోవాల్సిన మాటలు పక్కోళ్ళకి అంటుంది అన్నట్టు అనిపిస్తుంది. సో, ఇంకొక టాపిక్ ఏం జరిగిందంటే ఈ విష్ణు పృథ్వీతో ఉండటాన్ని చాలామంది చెప్పి చూస్తారు. వద్దు అలా అని సీతా ప్రేరణ చెప్పినా, నో మీరేమనకండి. ఐ లైక్ పృథ్వీ అన్నట్టు అంటది. పృథ్వీతో ఆమె ఏదో ఒక స్పెషల్ జోన్‌లో ఉన్నట్టు చేస్తున్నారు. అదేందో తెచ్చి పెట్టుకున్న బాండ్‌లాగా ఉంది. మరి నిన్నటి నుంచే ఇలా చేస్తున్నారు. ఇంతకు ముందు లేదు. మరి సడెన్‌గా ఏమైనా ఇన్‌పుట్స్ వచ్చాయా వాళ్ళకి ఇలా చేయమని అన్నట్టు నాకనిపించింది. టు బి ఫ్రాంక్ నాకు అలానే అనిపించింది. టక్కన ఇలా చేస్తే కొంచెం ముందుకెళ్తారు మీరు అని ఏమన్నా వాళ్ళకి వాళ్ళేమన్నా సెన్స్ చేయగలిగారా? అన్నట్టు అనిపించింది నాకు. ఓకేనా? సో, ఇంకా నిఖిలొచ్చి ఎవరి టీమ్‌లోకి మీకు స్వాప్ ఉందన్నప్పుడు సోనియా మామూలుగా అంటది. "అరే! నేను కూడా థింక్ చేస్తాను. ఏయ్! నువ్వెళ్ళిపోతే మొహం పగిలిపోద్ది. యూ ఆర్ మై రైట్ హ్యాండ్" అన్నట్టు అంటున్నాడు. మణికంఠ దగ్గరికొచ్చేసరికి మాత్రం ఆలోచించుకో మణికంఠ అన్నట్టు అంటున్నాడనమాట. మణికంఠ ఆలోచించేదేంది మణికంఠ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చినట్టే ఒక రకంగా నిజం చెప్పాలంటే. సో, నాకు మస్తు నవ్వొచ్చిందబ్బా! మణికంఠ, మణికంఠ గేమ్ ఎలా ఉంటదంటే ఒకటి మంచి ఎప్పుడు తన చుట్టూ ఉండాలనుకుంటాడు మణికంఠ. స్క్రీన్ ప్రెజెన్స్ అంతా. దానికి తగ్గట్టు గేమ్ ఆడతాడు. చాలా డిఫరెంట్‌గా ఉంటది. చాలా డిఫరెంట్‌గా ఉంటది ఆయన గేమ్ ప్లే. ఓవరాల్‌గా చెప్పుకోవాల్సొస్తే ఇవే అనమాట. మొత్తానికి ఈ ఇమిటేషన్ టాస్క్‌లో మాత్రం ఒకరినొకరు అబ్బో! మాక్సిమం సోనియా, నిఖిల్, పృథ్వీనైతే కొంచెము ఎక్కువ చేయటానికే అంటే వాళ్ళకి ఛాన్స్ దొరికింది కాబట్టి అందరూ బాగానే ఇది చేశారేమో అన్నట్టు అనిపించిందనమాట. అంతే. నాకైతే ఓవరాల్‌గా సమ్ చేయాల్సొస్తే ఇదే అనిపించింది. ఇంకా పాయింట్ టు పాయింట్ చెప్పకుండా. రేపు చాలా జరగబోతుందంటున్నారు. బయట నుంచి వస్తున్న అప్డేట్స్ ఏందో ఆహ్, ఆ రూమ్ క్లీన్ చేశారని చెప్తున్నారు. ఏ రూమ్? సీక్రెట్ రూము. అది ఎవరి కోసమనో అని చెప్తున్నారు. చూడాలి మంచి మంచి న్యూస్‌లు వస్తున్నాయి బయట నుంచి. మణికంఠ సీక్రెట్ రూమ్‌కెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అది ఇదని. సో, ఇవన్నీ లీక్డ్ అప్డేట్సే. సో, యాక్చువల్‌గా ఓటింగ్‌ని బట్టి ఆయన ఎవరిని కావాలంటే వాళ్ళని తీస్తాడు. ఆహ్, సో, మాక్సిమం రేపన్నది ఒక బిగ్ డే కాబట్టి చూద్దాం. రేపు ఇంట్రెస్ట్‌గానే ఉండబోద్దేమో. మొత్తానికి మణికంఠ మాత్రం శక్తి టీమ్‌కి ఒక మాస్టర్ స్ట్రోక్ ఇచ్చాడని అన్నట్టు అనిపించింది. చివరికి ఆయన ఏదైతే అనుకున్నాడో పక్క టీమ్‌కెళ్ళాలని హ్యాపీగా ఎళ్ళిపోయాడు. వాళ్ళెవరైతే రాకూడదనుకున్నారో వాళ్ళనే పంపించాడు ఆ టీమ్‌లోకి. సో, ఇది ఎక్స్‌ట్రార్డినరీ అనిపించింది నాకు. సో, వాళ్ళు చూడాలి వాళ్ళ యాక్టింగ్. "నువ్వెందుకొచ్చావురా నాయనా" అని మనసులో ఉంటది ఆదిత్య రంగానే. ఆదిత్య గారు రండని సోనియా అంటే నిఖిల్ వెల్కమ్ టు ది క్లాన్ అంటుంటే అసలు ఒక్కొక్కరు అబ్బా! సూపర్. కానీ ఇక్కడ చాలా ఫేవర్ చేశాడు కాంతారా టీమ్‌కి. కాంతారా టీమ్‌లో ఆదిత్యని కాకుండా వేరే వాళ్ళు ఎవరిని తీసినా వాళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళు. ఇక్కడ కూడా చూడమని కాంతారా టీమ్‌ని నిరుత్సాహపరచలా. శక్తి టీమ్‌ని నిరుత్సాహపరిచాడు. ఈ శక్తి టీమ్‌ని నిరుత్సాహపరిచాడనమాట. అదొకటి. ఈ పృథ్వీ, విష్ణుప్రియ ఈ లవ్ యాంగిలు అబ్బా! ఎంత బాగున్నాడు పృథ్వీ. అసలకి ఇంట్లో ఎవరికీ టేస్ట్ లేదు అది ఇది అని పృథ్వీ గురించి అంటుంటే యష్మి అంటదనమాట. ఏం లేదు వాడేసుకున్న డ్రెస్ మనీకేస్తే మణికంఠనే ఇంకా అందంగా ఉంటాడన్నట్టు యష్మి అంటుందనమాట. యష్మికి కూడా ఇష్టం లేదబ్బా పాపము. యష్మి ఇష్టం లేకుండానే ఉంది. యష్మి ఏందంటే పాపం ప్రేరణ కోసం వెళ్ళింది. ఇటువంటి యాంగిల్స్‌లో మళ్ళా నాకు యష్మి భలే అనిపిస్తుంది నిజంగా. అంటే ఎంతమంది ఉంటారు చెప్పండి అలా ఫ్రెండ్ కోసం వెళ్ళేవాళ్ళు. సో, ఫ్రెండ్ ఏడుస్తుందని ఎళ్ళిద్ది. మళ్ళా నిన్నేమో కాపోతే అప్పుడప్పుడు గేమర్ కూడా బయటికొస్తది. మళ్ళా నిన్న
మన దానికి వస్తే ప్రేరణ తీసేయండి అన్నట్టు అంటది. ప్రేరణ తీసేయండి అన్నట్టు అంటది. అంటే నేను కేవలం ప్రేరణ కోసమే వచ్చాను. ప్రేరణ అంటే నాకు ఎఫెక్షన్ ఉందని చూపించుకుంటే మళ్ళీ ఇటు పోద్దనుకుంటదో ఏమో. ఇంకా అయి అప్పుడప్పుడు వస్తుంటాయిలెండి. ఆ గేమర్ విషయాలు అటువంటి గేమ్స్ అందరూ ఆడతానే ఉంటారు. బట్ ఓవరాల్‌గా అయితే ఈరోజు ఎక్స్‌ప్రెస్ చేసింది యష్మి. "వద్దురా బాబు మీకు దండమని." ఒక్కరంటే ఒక్కరు ఇంట్రెస్ట్‌గా లేరు ఆ గేమ్ ఆ టీమ్‌కెళ్ళటానికి. ఇది బిగ్ ఇన్సల్ట్ యాక్చువల్‌గా. సో, సీత మొన్నన్నట్టు ఒక్కరంటే ఒక్కరు ఇంట్రెస్ట్ చూపియటం లేదురా అని, అది వాళ్ళకి గేమ్ అంటే ఇది మనలాగానే ఉండాలని వాళ్ళు అనుకుంటున్నారా? సో, అంతే. సరే గైస్ చాలా క్విక్ రివ్యూ ఇచ్చాను. యాహ్! దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర.